బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల శ్రీవారి భక్తులను మోసం చేస్తున్నారు. వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తానంటూ అందిన కాడికి డబ్బు దండుకుంటున్నారు. గతంలోనూ దళారుల దందా కొనసాగగా టీడీపీ చర్యలు చేపట్టడంతో కొంతమేర తగ్గిందనే చెప్పాలి. మళ్ళీ మోసగాళ్లు ఎంటర్ అయిపోయారు. జర్నలిస్టు పేరుతో డబ్బు దండుకున్న ఉదాంతం బయటపడింది. హైదరాబాద్కు చెందిన దంపతులకు వైకుంఠ దర్శనం కల్పిస్తామంటూ ఓ దళారీ మోసం చేశాడు. అందుకు అతను జర్నలిస్టు ముసుగు వేసుకున్నాడు. అతన్ని నమ్మి డబ్బులు కట్టి తిరుమల కొండకు చేరుకున్న దంపతులు తాము మోసపోయామని తెలుసుకొని లబోదిబోమంటున్నారు. శ్రీవారి దర్శన భాగ్యం కల్పించాలని వేడుకుంటున్నారు. నా బాధ ఏంలా అంత దూరం నుంచి రావడము. ఇక్కడ మళ్ళీ రేపు టికెట్ దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, అసలు ఆ మోసం చేస్తున్న వ్యక్తికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా? అలాగే మోసపోయిన దంపతులు దీనికి సంబంధించి పోలీసులకి కంప్లైంట్ చేశారా? దామోదర్, ప్రసన్న హైదరాబాద్కి చెందిన జయలక్ష్మి ఆమె భర్త నిన్న సాయంత్రం తిరుపతికి వచ్చారు. వైకుంఠ ద్వార దర్శనం చేయిస్తామంటూ చెప్పి వారితో 4,000 రూపాయలు ఇద్దరితోనూ తీసుకున్నారు. తర్వాత ఒక ఫేక్ మెసేజ్ వారికి పంపారు. అయితే ఆ ఫేక్ మెసేజ్ లో తీసుకెళ్లి వాళ్ళు కౌంటర్ దగ్గరికి వెళ్తే ఇది మెసేజ్ మేము పంపింది కాదు, అసలు మెసేజ్లు ఎవరికి ఇవ్వడం లేదు అని వారు అసలు బ్రేక్ దర్శనానికి మీరు మీ పేరుతో అప్లై కూడా కావడం లేదని కూడా చెప్పారు. దీంతో వారు తిరిగి వెనుక దగ్గరికి వచ్చి ఆలయం ఎదుట విలపిస్తూ ఉన్న పరిస్థితి. మొత్తం మీద చెన్నారె ట్రూ కాలర్ లో ఏదైతే అతను వీరితో మాట్లాడిన వ్యక్తి ఫోన్ ఏదైతే మెసేజ్ వచ్చిందో ఆ మెసేజ్ ను మనం ట్రూ కాలర్ లో చెక్ చేస్తే చెన్నారెడ్డి అనే పేరు వస్తుంది. అది ఒక మీడియా ప్రతినిధిగా కూడా కనిపిస్తుంది. కానీ ఆ పేరుతో సంబంధించి తిరుపతిలో ఏ మీడియా ప్రతినిధి కూడా లేడు. దీనికి సంబంధించి విజిలెన్స్ కు ఏదైతే బిగ్ టీవీకి ఈ విషయం తెలియగానే విజిలెన్స్ కు సమాచారం ఇవ్వడం జరిగింది. వారితో విజిలెన్స్ అధికారులు మొత్తం సమాచారం తీసుకున్నారు. మొత్తం మీద ఎవరైతే వారికి ఈ విధంగా మోసం చేశారో దానికి సంబంధించి గాలింపు చర్యలు చేపడతామని చెప్పి కూడా తెలియజేశారు. మొత్తం మీద అయితే ఆ వృద్ధ దంపతుల నుంచి సుమారు 4,000 రూపాయలు డబ్బులు తీసుకోవడమే కాకుండా వైకుంఠ ఏకాదశి ద్వాదశి రోజుతో వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి టికెట్లు ఇస్తామని చెప్పి మోసం చేశారని వారు ఆలయం ఎదుటే విలపిస్తున్నారు. ప్రసన్న, దామోదర్, అలాగే మరోవైపు ఈ దంపతులు మాకు దర్శన భాగ్యం కల్పించాలి అంటూ కూడా అడుగుతున్నారు కదా, మరి వాళ్ళకి ఏమైనా సపరేట్ గా ఏమైనా దర్శన భాగ్యం కల్పించే అవకాశం కనిపిస్తుందంటారా? ప్రసన్న, ఇప్పటికే టీటీడీ దీనికి సంబంధించి ఏదైతే వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి తిరుపతిలోనే 9 కౌంటర్ల ద్వారా టికెట్లు ఇష్యూ చేస్తుంది. పెద్ద ఎత్తున 1వ తేదీ వరకు ఏదైతే 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన టికెట్లు కూడా ఈ రోజుతో పూర్తి అయిన పరిస్థితి. అయితే ఆ టికెట్లు పూర్తిగా వివరాలు తెలిసి వీరు పైకి వచ్చి ఎవరో మాటలు నమ్మి మోసపోయారన్న విషయాన్ని విజిలెన్స్ తెలుసుకుంది. విజిలెన్స్ ద్వారా అది ఉన్నతాధికారులకు తెలిసిన తర్వాత వారికి ఏమైనా దర్శనం కలుగజేసే అవకాశం ఉంది. కానీ చాలా వరకు ఇప్పటి వరకు ఈ విధంగా జరిగిన వారికి ఎవరికి దర్శనాలు కలిగించిన పరిస్థితి కూడా లేదు. అయితే వీరి ద్వారా ఆ కేసు ఫిర్యాదు. రైట్, థ్యాంక్ యూ దామోదర్. Thank you.